బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మధ్వాచార్యుల వారి 8 మంది శిష్యులలో మరి ఒకరు జనార్దన తీర్థులు అని, వీరి మఠం కృష్ణాపుర మఠం అని. మధ్వాచార్యుల వారు సామాన్యంగా శిష్యులకు సన్యాసాశ్రమాన్ని మాత్రమే ఇచ్చారు. అటు పిమ్మట అక్కడ ఉండేటటువంటి రాజులు, అక్కడ ఉండేటటువంటి ప్రజలు వీరికి కొన్ని గ్రామాలనే ధారాదత్తం చేశారు. ఆ గ్రామం పేరునే గ్రామం పేరే వీరికి మఠంగా మారిందన్నమాట. అంటే కృష్ణాపురము అనేటటువంటిది ఒక గ్రామం యొక్క పేరు. ఆ పేరే కృష్ణాపుర మఠంగా మారింది. అటువంటి కృష్ణాపుర మఠంలో స్వామివారు విశేషంగా విద్యాసాగర తీర్థ శ్రీపాదుల వారు వారి సంస్థానానికి మధ్వాచార్యుల వారు ద్విభుజ కాళింగ మర్దన శ్రీకృష్ణుడిని అనుగ్రహించారు. ఏకాంత సాధన సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం. సనాతన ధర్మంలో అనేక రకాలుగా అనేక మంది సాధన చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నటువంటి వారిని చూస్తున్నాం. అయితే ఏకాంతంగా ఉండి విశేషంగా లోకా సమస్త సుఖినో భవంతు, సనాతన ధర్మ పరిరక్షణ ఒక విధమైనటువంటి సేవ అయితే, తమలోనే తాము నిమగ్నమై అంతఃకరణములో అంతరంగంలో భగవంతుడిని శ్రీకృష్ణ భగవంతుడిని ప్రత్యక్ష గావించడం కోసం నిరంతరం శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తూ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనేటటువంటి కృష్ణ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఏకాంత సాధన చేస్తూ ఉండేటటువంటి పీఠాధిపతులు కృష్ణాపుర మఠంలో మనం చూడవచ్చు. అటువంటి కృష్ణాపుర మఠంలో నేడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి పీఠాధిపతులు విద్యాసాగర తీర్థ శ్రీపాదుల వారు అని. వారిని దర్శిస్తే చాలు, అబ్బా ఎంతటి తన్మయత్వంతో వారు జపమాచరిస్తారో అది చూస్తేనే మనకందరికీ కూడా ఆనందం కలుగుతుంది. వారి యొక్క అనుగ్రహాన్ని మనం విశేషంగా ప్రార్థించాలి. అటువంటి అద్భుతమైనటువంటి మఠము కృష్ణాపుర మఠము. For more videos like this, subscribe Big TV channel.